గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటామని ఎన్టీఆర్కు పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీలకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరే కదా అని చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ధ్వజమెత్తారు. శాంతియుత నిరాహార దీక్ష శిబిరాలపై దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మెగా డిఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటైన రిలే నిరాహార దీక్షలు రెండో రోజున శుక్రవారం కొనసాగాయి. పట్టణ విద్యార్థి విభాగ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. శిబిరాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడారు. దీక్షల భగ్నం కోసం శిబిరాలపై పత్రికలు ప్రముఖంగా ప్రచురించడాన్ని ప్రస్తావించారు. మీరు గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, ఆ తర్వాత వారికి వెన్నుపోటు పొడవడం మీకే చెల్లిందన్నారు. బీజేపీతో పొత్తు లేనప్పుడు నరేంద్ర మోదీని తిట్టడం, పొత్తు ఉన్నప్పుడు పొగటాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెబుతూ అలాంటి కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న మహానుభావుడు మీరే కదా అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడం మీ నైజమని అన్నారు. జనం ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ప్రజాపక్షాన పోరాడుతుంటే దీక్ష శిబిరాలపై దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. మీరు గొడ్డల్ పార్టీ అంటుంటే మేము టీడీపీని వెన్నుపోటు పార్టీగా ప్రజలకు తీసుకెళ్తామని హెచ్చరించారు. మెగా డిఎస్సీల అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు. తొలుత రెండో రోజు దీక్ష శిబిరం పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు ప్రారంభించారు. పట్టణ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో యువజన విభాగ పట్టణ అధ్యక్షుడు కామెపల్లి లక్ష్మయ్య, మదిర రవితేజ, అద్దంకి సుధాకర్, షామిల్, ఓసన్న, ఆవుల మంద శాండి, ఈశ్వర్, తుమ్మాటి నాని, పవన్, గోపి, కారుమంచి కన్నా, నిట్టా బాలు పాల్గొన్నారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మల్లబోయిన రాము, కొండూరు నాని శిబిరాన్ని సందర్శించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగిన డిఎస్సి ఎగ్జామినేషన్స్లో జరిగిన అవకతవకలపై ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు రెండో రోజు విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రెండో రోజు తెనాలి నియోజకవర్గంలో ఈ రిలే నిరాహారం జరుగుతున్న సందర్భం. మీరు వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశాన్ని వెన్నుపోటు పార్టీ అన్నామా? మీది వెన్నుపోటు పార్టీ కాదా? ఏ రకంగా వెన్నుపోటు పార్టీ కాదు? ఈ పార్టీ ఫౌండర్ నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎలక్షన్స్లో అనేక రకాల పార్టీలతో పొత్తు పెట్టుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న పార్టీ ఏముంది? ఏదన్నా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్ పార్టీయే. ఈ రకంగా ఏం మాట్లాడతాడు? మోడీ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడేమో ఆయన మంచివాడు అంటాడు, మోడీ గారితో పొత్తు లేకపోతేనేమో మోడీ గారిని తిడతాడు. మోడీ గారిని తిట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అయ్యా, డిఎస్సిలో అన్యాయం జరిగింది, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు, దాని మీద ఎంక్వైరీ అయ్యిందంటే శిబిరాల మీద దాడులు చేయటం ఏందండి? శిబిరాల మీద దాడులు చేస్తా వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ, ఇది ఏం సంస్కృతి అంటున్నా? దయచేసి ఇప్పుడైనా మానుకోండి. ఏం మేము చెప్పలేమా ఇది వెన్నుపోటు పార్టీ అని? ప్రజల్లోకి మేము వెళ్ళామా వెన్నుపోటు పార్టీ అని? ఈరోజు రెండో రోజు వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న రెండో రోజు రిలే నిరాహారంలో పాల్గొన్న యువజన నాయకులకి అలాగే పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న, ఇవాళ, రేపు అలాగే సోమవారం నాడు ఈ మెగా డిఎస్సిలో జరిగిన దీని మీద ఎంక్వైరీ చేయాలన్న దీని మీద నియోజకవర్గ ర్యాలీ సోమవారం నాడు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరగబోతుంది. దీని యొక్క ఎజెండా ఉద్దేశం మెగా డిఎస్సి పేరుతో జరిగిన దగాని మీరు సరిచేయాలని, ఎవరైతే డిఎస్సి ఎగ్జామినేషన్స్లో నష్టపోయిన
ఆ సిస్టమ్ మీద పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరపున రీలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. రెండవ రోజు కూటమి ప్రభుత్వం డిఎస్సి విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవటం వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రోజున లోకేష్ గారి అసమర్థత ఇది. స్టూడెంట్స్ స్టడీ హాల్స్లో కూర్చొని మగ్గిపోతున్నారండి. పేరెంట్స్ ఎంతవరకైనా ఫీజులు కడతారు? కష్టపడి చదివిన స్టూడెంట్స్కి ఇలా పేపర్లు లీక్ చేసుకుంటా చదవని వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ చదువుతున్న వాళ్ళని వెనకబడేస్తూ ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థులకి న్యాయం చేయాలి. ఈ అవకతవకల్ని సరి చేసుకొని ఆయన సరిచేయాలి, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఫీజు బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల గవర్నమెంట్, అందువల్ల ఈ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందెత్తున ఫీజు బకాయిలు చెల్లించవలసిందిగా అందరం కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థి యువజన విభాగాల తరపు నుంచి డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద జగన్ డిఎస్సి మీద నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి. మరి నిరుద్యోగ భృతి కూడా మీరు 3000 ఇస్తామని చెప్పి గెలవంగానే వాగ్దానం చేసేంత మటుకి పిల్లలకి నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి లాగా మరి ప్రజల్లో మీ యొక్క అవినీతి ఏ విధంగా వెళ్ళింది అనడానికి దీని ఒక నిదర్శనం. ఇవాళ విద్యార్థులకు యువజన విభాగం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ మీకు కళ్ళు తెరవాలని చెప్పి మరి కోరుకుంటూ, అలాగే మరి నీట్ ఎగ్జామ్లో మరి జరుగుతున్న తెనాలి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న డిఎస్సి అవకతవకలపై జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షని అందరూ వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారు. మా తెనాలి నియోజకవర్గ శివన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ జయప్రదం చేయాలి. రేపు జరుగుతున్న కొంచెం భారీ ఎత్తున జరుగుతుంది, రేపు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను.